సో JNTUHలో ఎవరైతే ఉన్నారో బీటెక్ బీఫార్మసీ స్టూడెంట్స్ ఇప్పటికి ఫైనల్ ఇయర్కి వచ్చేసి ఉన్నారు R18 R17 వాళ్ళు. ఇక మిగతా వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ R22 వాళ్ళు ఉన్నారు. అది బీటెక్ అయినా కానివ్వండి బీఫార్మసీ అయినా కానివ్వండి. సో నేను మీ మీద వచ్చేసరికి ఒత్తిడి పెరిగిపోతుంది, ముందు బర్డెన్ అనేది హెవీ అయిపోతుంది. సో అవి తగ్గిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం జరిగిందనమాట. సో ఈ వీడియో చేయడానికి కారణమే అది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ పార్ట్లుగా అడుగుతా ఉన్నారు కామెంట్ రూపంలో. అందరికీ సెపరేట్గా ఈ కామెంట్కి రిప్లైలు ఇవ్వటం, మళ్ళీ సెపరేట్గా ఒక్కొక్కరి కోసం వీడియో చేయడం ఎందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. దీని ప్రకారం మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయా లేవా ఇది ఖచ్చితంగా అయితే చూసుకోండి మీరు. లేకపోతే ఇది మీరు చాలా ఇబ్బందులు పడతారు. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి, ఓకేనా. సో అయితే ముందుగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే Call Me4 యాప్ ఐడీస్ డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే వాట్ ఎల్స్ సర్టిఫికేట్ నీడెడ్. సో ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే మొదలెట్టేయండి. సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు మొదలెట్టండి. థర్డ్ ఇయర్ వాళ్ళు మొదలెట్టండి. ఫైనల్ ఇయర్ వాళ్ళు మొత్తం ఇది చేసుకోండి. ఏంటంటే ఇండివిజువల్ మెమోస్ మీకు ఏవైతే ఉంటాయో అవి కంపల్సరిగా కావాలి. వేసాం, మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రతి ఇండివిజువల్ మెమో కలెక్ట్ చేసి పెట్టుకోండి. మీరు ఎన్ని ఎగ్జామ్స్ అయితే రాస్తారో అది రెగ్యులర్ అయినా సప్లై అయినా మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకోండి. R18 వాళ్ళకేమో గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి ఉంటుంది. R22 వాళ్ళకి వచ్చేసరికి ఒకవేళ ఫ్యూచర్లో గ్రేస్ మార్క్స్ అప్లై చేయాలన్నా, లేకపోతే కంపెనీస్ వచ్చేసరికి ఇండివిజువల్ మెంబర్స్ పాస్ అయినవి అన్నీ కూడా సెమిస్టర్ వైజ్గా అడుగుతూ ఉన్నాయి. ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సర్టిఫికెట్లో మార్పులు, అంటే హాల్ టికెట్లో మీ నేమ్ చేంజ్ లేదా మీ ఫాదర్ నేమ్ చేంజ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే పెట్టేసుకోండి. తర్వాత ఒక్కసారి ప్రింట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడాలి మీరు. ఇక PCCMOD అంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత చేయాల్సిన పనులు. ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి 4.2లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఓవరాల్గా ఒకటే ఇస్తున్నారు JNTH వాళ్ళు. అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళాలంటే ట్రాన్స్క్రిప్ట్స్ కావాలి. మిగ్రేషన్ సర్టిఫికెట్ ఇలాంటివి మీకు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లమే కాదు, ఓకేనా. సో ఏంటంటే ఇవి లేక చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇవి లేకపోతే మాత్రం మీరు చేసేదేం లేదు. TCలు ఇక ఇవన్నీ కూడా వచ్చేసరికి స్టడీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు చదువు అయిపోయిన తర్వాత చేయాల్సిన పనులు. 4.2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోడివ్ ఫామ్ 4.2 ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే చేసేసుకోండి, ఓకేనా. సో ఇంతవరకు మీకు కావాల్సిన సర్టిఫికెట్స్, ఇంత మించి వేరే ఏం అవసరం లేదు. ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.